దేవతల్ని నిందేయడం అనేది ఎక్కువ ఇంపాక్ట్. మీరు గరికపాటి వారి మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మేము స్వీకరించే అవకాశం లేదు. దాని ఆల్రెడీ చాలా వేదికల మీద నేను చెప్పిన విషయం వాస్తవం. దానికంటే ముందుగా సీతమ్మ వారిని గురించి మాట్లాడడం, ద్రౌపది గురించి మాట్లాడడం అనేది వాడి యొక్క పతనావస్థకి ఒక హై, దాన్ని ఏమంటారంటే వాడి పతనాన్ని వాడు స్టార్ట్ చేసుకున్నాడు. ఆ పతనం ఎలా ఉంటుందంటే అధపాతాళానికి వెళ్తాడు అనుకున్నాం మేము ఖచ్చితంగా. మరి ఈ రోజు కల్లా చూస్తున్నటువంటి ఈ రోజు వరకు మనం చూస్తున్నటువంటి వాడిని సబ్స్క్రిప్షన్ చూసినప్పుడు కేవలం 4 లక్షల మంది మాత్రమే అన్సబ్స్క్రైబ్ అయ్యారు. ఇది కొంత నేను ఒక సనాతన ధర్మానికి ఇంతమంది వ్యతిరేకులు ఉన్నారా, ఇంతమంది ప్రేమికులు ఉన్నారా అనేటువంటి దానికి ఒక ఉపమానంగా తీసుకున్నాను. ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో కూడా వాడి గురించి మాట్లాడుతున్నారు. వాడికి ఎట్టి పెద్ద విలువిచ్చే అవకాశం లేదు. వాడి క్షమాపణ చెప్పిన వీడియో కూడా 7 లక్షల మంది చూశారు. దానికి పరోక్షంగా మళ్ళీ మనం డబ్బులు ఖర్చు పెట్టాం. ఈ విషయాన్ని మీరు గమనించుకున్నారా లేదో? ప్రతి ఒక్కదాన్ని మేము గమనిస్తుంటాను. కిరణ్ శర్మ నేను ప్రతి విషయాన్ని కూలంకషంగా గమనిస్తూనే ఉంటాను. ఏది కూడా తొందర ఈజీగా తీసివేయడానికి ఉండదు. కాబట్టి ఎక్కడైనా మరి ఈ 2 రోజులలో, కనీసం ఈ రోజులలో వాడుకున్నటువంటి 20 లక్షల మంది 25 లక్షల నుంచి 21కి వచ్చారు. 21 నుంచి అది 1 పాయింట్కి రావాలని, అంటే 1,00,000 మందికి సబ్స్క్రైబర్ పడిపోవాలి. అంటే 23 లక్షల మంది, మిగతా వాళ్ళు మొత్తం కూడా మనం అన్సబ్స్క్రైబ్ అవ్వాలి.